హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎంసెట్ 2025 కోసం ప్రిపేర్ అవుతున్న ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. థంబ్నెయిల్ చూసి ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారు. ఈ పర్టికులర్ వీడియోలో ఎంసెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అసలు యాక్చువల్గా గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు అర్థం అవుతే మీరు ర్యాంక్ తెచ్చుకోవడంలో కానీ యాక్చువల్గా మీకు ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుందని కూడా ఒక క్లారిటీ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మేము విజన్ అప్డేట్ అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. సో ఎంసెట్ ఆస్పిరెంట్స్ కి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే సో మీకు సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్ ఇస్తున్నాము. ఇది కూడా కేవలం 99 రూపీస్కి. సో 99 రూపీస్కి ఏమీ రాదు, కాకపోతే అప్లికేషన్ మెయింటెనెన్స్ కోసం ఈ 99 రూపీస్ తీసుకుంటా ఉన్నాము. సో కంప్లీట్ గా డేటా అనేది కంప్లీట్ గా ఫ్రీగా ఉంటుంది. ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఇది కూడా కంప్లీట్ గా డిజిటలైజ్ మోడ్ లో ఉంటుంది. అంటే మీ యొక్క ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. క్వశ్చన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు కంప్లీట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలి, మీకు ఈ యొక్క కోర్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి. ఎంసెట్ సెక్షన్ లోకి వెళ్ళండి. మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దీనివల్ల మీకు ఏం యూజ్ ఉంటుందంటే మీ యొక్క ప్రిపరేషన్ లో మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ మీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలా మీరు ప్రాక్టీస్ చేసి మంచి స్కోర్ అనేది తీసుకోవచ్చు. సో మీకు ఇది టాప్ 1000 మెంబర్స్ కి మాత్రమే ఇస్తున్నాము. ఇప్పటికైతే 3 బ్యాచెస్ అనేది కంప్లీట్ చేసాము. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే పర్చేజ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఇక కంటెంట్ లోకి వెళ్తే యాక్చువల్గా అసలు గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి అనే దానికన్నా చాలా మంది ఏంటంటే సార్ అసలు యాక్చువల్గా ఎంసెట్ అప్లికేషన్ ఎన్ని వచ్చేసారంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఏది సెర్చ్ చేస్తే అది ఆన్సర్ వచ్చేస్తుంది. అఫీషియల్ గా మనకి ఇన్నే అప్లికేషన్లు వచ్చినాయి, సో ఇంతే వచ్చింది అనేది ఎప్పుడైతే ఎంసెట్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేసినప్పుడే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో జనరల్ గా 2025లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి 2024 కన్నా ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా అనే డౌట్ మీకు ఉన్నట్లయితే ఆబ్వియస్ గా చాలా చాలా తక్కువ వస్తాయి. 2024 కన్నా 2025లో అప్లికేషన్స్ అనేవి చాలా చాలా తక్కువ వస్తాయి. సార్ ఇది గుడ్ న్యూస్ అంటే ఇది గుడ్ న్యూస్. సో దీంట్లోనే ఇంకొక బ్యాడ్ న్యూస్ ఉంటుంది. సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే 2024 రూల్స్ మాట్లాడుకుందాం, 2025 రూల్స్ మాట్లాడుకుందాం. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. 2025లో సో మనకు ఏవైతే సీట్లు ఉంటాయో, ఓకేనా, ఏవైతే సీట్లు ఉంటాయో 15% ఆఫ్ ద సీట్స్ అన్రిజర్వ్డ్ కోటాలో ఉంటాయి. రిమైనింగ్ 85% ఆఫ్ ద సీట్స్ లోకల్ కోటాలో ఉంటాయి. సో ఈ సీట్స్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే తెలంగాణలో చదువుకొని ఉంటారో 9th 10th 11th 12th వరుసగా చదువుకొని ఉంటారో లేదా 6th నుంచి 12th వరకు ఏదైనా 4 years చదువుకున్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ 85% ఆఫ్ ద సీట్స్ కి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి వేరే స్టేట్ స్టూడెంట్స్ కానీ ఎవరు రావడానికి వీల్లేదు. ఈ 15% కి ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే తెలంగాణతో పాటు ఏపీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ ఉండేవాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా తెలంగాణలో ఎంసెట్ రాసి సీట్ తీసుకునే వాళ్ళు. సో ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఏమైపోయింది అంటే ఈ 15% ఆఫ్ ద సీట్స్ ఉన్నాయి, కానీ ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ చదవడానికి వీల్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో ఎంసెట్ కి అప్లికేషన్ చేయరు, ఎంసెట్ కి ఎగ్జామినేషన్ రాయరు. ఒకవేళ రాసినా కూడా ఇక్కడ వాళ్ళకి సీట్ అనేది ఇవ్వరు. ఓకేనా? ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద సీట్స్ కి తెలంగాణ స్టూడెంట్సే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న అప్లికేషన్ల కన్నా ఇక్కడున్న అప్లికేషన్లు ఇంకా 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 చాలా తక్కువ వస్తాయి. 2024 కన్నా 2025లో చాలా తక్కువ అప్లికేషన్లోనే వస్తాయి. కానీ ఈ తక్కువ అప్లికేషన్స్ అనేవి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయా? ఓకేనా? కాంపిటీషన్ లో ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 2024లో అయినా 2025లో అయినా కూడా మనకి ఇక్కడ ఒక 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి అనుకోండి, ఇక్కడ ఒక 1 lakh అప్లికేషన్లు వచ్చాయి అనుకోండి. లాస్ట్ ఇయర్ 2024లో కూడా అందులో ఉండే 1 లక్ష అప్లికేషన్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అయి ఉంటాయి. సో తెలంగాణలోనే అవే 1 లక్ష అప్లికేషన్లు ఉంటాయి. అండ్ అప్పుడు కూడా 85% లోకల్ మనకే ఉంది, ఇప్పుడు కూడా మన 85% లోకల్ మనకే ఉంది. సో కాబట్టి ఈ అప్లికేషన్లలో పెద్దగా యూజ్ ఏం లేదు. అప్లికేషన్లు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా పెద్దగా యూజ్ ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 85% సీట్స్ మనకే ఉన్నాయి, ఈ ఇయర్ 85% సీట్స్ మనకే ఉన్నాయి. మనకు మిగిలే సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 15% ఆఫ్ ద సీట్స్ మాత్రమే. ఇది 2025లో తగ్గుతున్న అప్లికేషన్ ఎవరివి? 2024లో ఏపీ వాళ్ళు ఎవరైతే రాశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి 2025 మనకు అప్లికేషన్ చేసే సంఖ్య ఏపీ వాళ్ళు మాత్రమే రావట్లే.
మనకు తెలంగాణలో ఉండే కాంపిటీషన్ తెలంగాణలోనే అలానే ఉంటుంది. సార్ మీరేమో అప్లికేషన్ తగ్గవంటున్నారు, ఇదేమో గుడ్ న్యూస్ అంటున్నారు. అసలు ఎలా సార్ అంటే, ఇప్పుడు మనకు తెలంగాణలో ఒక రూల్ ఉంటుంది. ఏ రూల్? 10,000 బిలో ర్యాంక్ ఎవరికైతే వస్తుందో, ఓకేనా, 10,000 బిలో ర్యాంక్ ఎవరికైతే వస్తుందో, ఓకే సారీ 10,000 బిలో ర్యాంక్ ఎవరికైతే వస్తుందో, ఈ 10,000 బిలో ర్యాంకర్కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఫ్రీ సీట్ అనేది వస్తుంది, ఓకేనా, ఫ్రీ సీట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2024లో ఒక 70 మార్కులు అనేవి వస్తే, రా మార్క్స్ 70 మార్కులు మీకు ఎంసెట్ లో వస్తే 10,000 బిలో ర్యాంక్ వచ్చింది అనుకుందాం, ఓకేనా, 10,000 బిలో ర్యాంక్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మనకు 2024లో ఎవరున్నారు? ఏపీ క్యాండిడేట్స్ ఉన్నారు, ఓకేనా, ఏపీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 10,000 ర్యాంకర్లలో దాదాపుగా ఒక 3,000 నుంచి 4,000 ర్యాంకర్ల వరకు ఏపీ వాళ్ళే ఉన్నారు అనుకుందాం, ఓకేనా. 3,000 నుంచి 4,000 ర్యాంకర్స్, 10,000 బిలో ర్యాంకర్లలో 3,000 నుంచి 4,000 ర్యాంకర్స్ మనకు ఏపీ వాళ్ళే ఉన్నారు అనుకుందాం. సో ఏపీ వాళ్ళే ఉన్నప్పుడు ఈ 10,000 బిలో ర్యాంకర్లలో మనకి ఎంతమంది ఉన్నట్టు తెలంగాణ వాళ్ళు? 6,000 నుంచి 7,000 మంది వరకు మనకు తెలంగాణ క్యాండిడేట్స్ ఉన్నట్టు, ఓకేనా. 6,000 నుంచి 7,000 వరకు తెలంగాణ క్యాండిడేట్స్ ఉన్నట్టు. సో ఈ 3,000 నుంచి 4,000 ర్యాంకర్లకి తెలంగాణలో సీట్ అనేది ఇస్తారు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ పే చేయదు. సో కాబట్టి వాళ్ళు ఫీ పే చేసుకోవాలి, లేదంటే ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫీ పే చేస్తుంది. సో అప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఎవరికి పే చేసేది? కేవలం 6,000 నుంచి 7,000 మంది వరకు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి పేమెంట్ అనేది చేసేది, కంప్లీట్ గా పేమెంట్ చేసేది, అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది. రిమైనింగ్ క్యాండిడేట్స్ కి 35,000 ఇచ్చేది. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో మన ఛానల్లో చేశాను, మళ్ళీ ఒకసారి చూడండి, ట్రై చేయండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో అప్పుడు మీ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సో 35,000 ఇచ్చేది, మిగతా ఫీజు అనేది స్టూడెంట్స్ పే చేసుకునే వాళ్ళు. ఇది 2024 వరకు. సో ఇప్పుడు 2025లో అసలు మనకు అప్లికేషన్లతో సంబంధం లేదండి. 2024లో మనకు తెలంగాణ కాంపిటీషన్ ఎలా ఉంటుందో 2025లో కూడా తెలంగాణ కాంపిటీషన్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు ఏపీ క్యాండిడేట్స్ లేరు కాబట్టి, ఓకేనా, ఏపీ క్యాండిడేట్స్ లేరు కాబట్టి, సో లాస్ట్ ఇయర్ ఏపీ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి మనకు 70 మార్క్స్కి వెళ్ళింది అనుకుందాం కట్ ఆఫ్, 10,000 బిలో ర్యాంక్. ఇప్పుడు ఏంటి? ఏపీ క్యాండిడేట్స్ లేరు, మన క్యాండిడేట్స్ తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఒకవేళ మీకు 10,000 బిలో ర్యాంక్ గనక రావాలి అని అనుకుంటే, ఓకేనా, 10,000 బిలో ర్యాంక్ అనేది మీకు రావాలి అనుకుంటే, సో మీకు 55 మార్కుల నుంచి 65 మార్కులు వచ్చినా, లేకపోతే 55 to 60 మార్క్స్ వచ్చినా కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ 3,000 నుంచి 4,000 మంది ఏపీ క్యాండిడేట్స్ లేరు కాబట్టి డైరెక్ట్ గా ఫస్ట్ 10,000 మెంబర్స్, ఫస్ట్ 10,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలంగాణ ర్యాంకర్స్ అయి ఉంటారు, ఓకేనా, తెలంగాణ ర్యాంకర్స్ అయి ఉంటారు, వీళ్ళకే సీట్లు అనేవి వస్తాయి, ఓకేనా. ఈ 10,000 ర్యాంక్ ని మనం ప్రీవియస్ ఇయర్ లో 14K ర్యాంక్ 15K ర్యాంక్ వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ర్యాంకర్స్ ఎవరు లేనప్పుడు ఏమవుతుంది? ఆ ర్యాంకులలో ఎవరు వస్తారు? తెలంగాణ స్టూడెంట్సే వస్తారు. అంటే లాస్ట్ ఇయర్ వరకు ఒక 6,000 నుంచి 7K వరకు స్టూడెంట్స్ కి తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇస్తే, ఇప్పుడు 10,000 మెంబర్స్ కి 10,000 మందికి డైరెక్ట్ 10,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో దీనివల్ల ఒక 5,000 నుంచి 6,000 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బెనిఫిట్ అవుతారు. సో ముందుకు వెళ్తా ఉంటే కొంతమంది స్టూడెంట్స్ 60,000 ర్యాంక్ వచ్చేవాడికి 45,000 ర్యాంక్ వస్తుంది, 45,000 ర్యాంక్ వచ్చేవారికి 30,000 ర్యాంక్ వస్తుంది, 30,000 ర్యాంక్ వచ్చేవాడికి 25,000 ర్యాంక్ వస్తుంది. అంటే బెటర్ ర్యాంక్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది, మంచి కాలేజీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కి గుడ్ న్యూస్, ఓకేనా. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మన దగ్గర 1,00,000 సీట్లు ఉన్నాయి అనుకుందాం, ఓకేనా, 1,00,000 సీట్స్ మన దగ్గర ఉన్నాయి అనుకుందాం, ఓకే. సో 1,00,000 సీట్స్ మన దగ్గర ఉన్నప్పుడు, సో ప్రీవియస్ ఇయర్ లో 15% సీట్స్ అంటే ఒక 15,000 సీట్స్ అనేవి అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఫిల్ అయినప్పుడు, సో రిమైనింగ్ 75,000 సీట్స్ 85,000 సీట్స్ లో మన స్టూడెంట్స్ ఒకవేళ 90,000 మెంబర్స్ క్వాలిఫై ఉంటే మన స్టూడెంట్స్ మొత్తం అన్ని కాలేజీలో ఫిల్ అయ్యారు అనుకుందాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మన దగ్గరికి ఎవరు రావట్లే. అసలు ఈ 15,000 సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ 15,000 సీట్స్ ఏవైతే ఉన్నాయో మన స్టూడెంట్స్ తోనే ఫిల్ అయిపోతా ఉన్నాయి. అంటే అన్రిజర్వ్ సీట్స్ కూడా మన స్టూడెంట్స్ తోనే ఫిల్ అయిపోతా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ 1,00,000 మంది క్వాలిఫైయర్ అనుకుందాం, ఎగ్జాంపుల్ కి అనుకుందాం. సో మనకు 1,00,000 సీట్లు ఉన్నాయి అనుకుందాం, ఓకేనా, 1,00,000 సీట్లు ఉన్నాయి అనుకుందాం. అంటే ఒక్కొక్కరికి ఒక సీట్ ఉందని ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం. ఇప్పుడు 1,00,000 మంది క్వాలిఫై అయితే రాసిన ప్రతి ఒక్కడు, ఎంసెట్ రాసిన ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ లోకి రావాలని అయితే లేదు. బైపీసీ అనేది చాలా డిఫరెంట్ అండి. బైపీసీ విషయానికి వస్తే మీకు 3,000 5,000 ర్యాంక్ వస్తే సీట్లు వస్తాయి. సో దాని తర్వాత మీరు ఫార్మసీ కానీ
లేకపోతే ఫార్మ్ డి కానీ ఇవన్నీ కూడా ఒకనొక స్టేజ్కి వెళ్ళి 25,000 30,000 సీట్లోకి వెళ్ళినప్పుడు కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. మనం పర్టికులర్ గా ఎంసెట్ లో చూసుకుంటే ఇంజనీరింగ్ లోనే మనకి ఎక్కువగా సీట్లు మేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఒక 15,000 సీట్లలో వాళ్ళు లేకపోవడం వల్ల ఫస్ట్ 15,000 సీట్లలో వీళ్ళు ఫిల్ అయిపోయి అందరూ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ సైడ్ రారు కాబట్టి మనకి ఇక్కడ ఒక 25,000 to 35,000 సీట్స్ అనేవి రిమైనింగ్ వేకెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మనకి సీట్లు అనేవి వేకెంట్ గా ఉంటాయి తెలంగాణలో. సో ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువగా సీట్లు అనేవి ఇంజనీరింగ్ కాలేజీలలో వేకెంట్ గా ఉండడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది. సో ఇది అందరికీ బ్యాడ్ న్యూస్ సార్ అంటే ఎక్కువగా మాట్లాడుకుంటే మనకు కాలేజీల వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది స్టూడెంట్స్ కి బ్యాడ్ న్యూస్ అవ్వదు. కాకపోతే ఏమవుతుందంటే ఒక పర్టికులర్ కాలేజీలో గనక అన్ని సీట్స్ అనేవి ఫిల్ అవ్వకపోతే మీకు స్టడీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ కి మాట్లాడుకుందాం. ఒక 240 సీట్స్ ఉన్నాయండి ఒక కాలేజ్లో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో 240 సీట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ లో 240 సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఈ ఇయర్కి వచ్చేసరికి 120 సీట్సే ఫిల్ అయిపోయినాయి. అంటే 120 సీట్స్ ఫిల్ అవ్వలేదు కదా. అది ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, బీక్యాడ్ కానివ్వండి, ఇంకే సీట్ అయినా కానివ్వండి, ఒక కాలేజ్ రన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఫీజు అనేది అది గవర్నమెంట్ నుంచైనా స్టూడెంట్ నుంచైనా రావాల్సిందే. సో కాబట్టి ఈ 120 సీట్లకే డౌన్ అయిపోయినప్పుడు, ఒక కాలేజ్ అనేది డౌన్ అయిపోయినప్పుడు సో వాళ్ళు ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ లో కానీ స్టడీ విషయంలో కానీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోవచ్చు. మీకు చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది లేదు. సో ఇలా నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది తగ్గించడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇంకా తగ్గిపోవచ్చు. సో దీనివల్ల నా సజెషన్ ఏంటి అంటే గవర్నమెంట్ వాళ్ళు జియో తీసుకొచ్చారు. సో జియోలో తీసుకొచ్చినప్పుడు అట్లీస్ట్ 95 అంటే ప్రీవియస్ గా మనకు 95:5% అంటే మొత్తం టోటల్ గా 15% అన్రిజర్వ్ సీట్స్ అనేవి లేకుండా అట్లీస్ట్ ఒక 5% సీట్స్ అయినా అదర్ స్టేట్ క్యాండిడేట్స్ తో కనుక ఫిల్ చేయగలిగి ఉంటే సో కొన్ని కాలేజీలు కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇంక్రీజ్ అయ్యేది. సో ఇదే మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ సంఖ్య కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దాంతోపాటు అన్ని కాలేజీల సీట్స్ ఫిల్ అవ్వకపోయినా కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సో వేరే స్టేట్ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే ఇక్కడ కొంతమంది మెరిట్ క్యాండిడేట్స్ కూడా చదువుకునే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తే సో వాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ మొత్తంలో బ్యాడ్ న్యూస్ అనేది స్టూడెంట్స్ కాదు కాలేజీలకు అవుతుంది. కానీ సో గుడ్ న్యూస్ అనేది ఎలా ఉంటుందంటే టాప్ 10,000 ర్యాంక్ రావడానికి ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. 2024 కన్నా 2025లో కట్ ఆఫ్ తగ్గుతుంది. టాప్ 10,000 మెంబర్స్ డైరెక్ట్ తెలంగాణ స్టూడెంట్స్ కి సీట్ అనేది వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇది క్లారిటీగా అర్థం అవ్వాలనుకుంటే ఫ్రీ సీట్ రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటనేది వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.